పాపికొండల ప్రయాణ అనుభూతి ఎప్పటికీ కూడా మర్చిపోలేని అనుభూతి అంటారు. కానీ ఇప్పుడు తాత్కాలికంగా పాపికొండల యాత్రకు బ్రేక్ పడింది. తనిఖీల దృష్ట్యా పర్యాటక బోట్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. అన్ని పర్యాటక బోట్ల మీద ప్రత్యేక తనిఖీలు ఏర్పాటు చేశారు. ఇక ఏపీ టూరిజం 15 ప్రైవేటు బోట్లు ఏపీ టూరిజం బోట్ అదేవిధంగా 15 ప్రైవేటు బోట్లు నిలిచిపోనున్నాయి. ఇటీవల దేవీపట్నం మధ్య ఒక బోటు మధ్యలోనే నిలిచిపోయింది. టెక్నికల్ గా సమస్య రావడంతో అక్కడ ఉన్నటువంటి ఆ బోటు డ్రైవర్ చాలా చాకచక్యంగా వ్యవహరించడంతో వెంటనే ఆ బోటు నీళ్ల మధ్యలో ఆపివేయడంతో అప్పుడు పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ గనక ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఇలాంటి నీళ్ళలో ప్రయాణించినటువంటి ప్రయాణాలు విషాదంగా ముగుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఒకవేళ కనుక ఏదన్నా అనుకోనిది జరిగితే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న తలెత్తింది. ఇక దీంతోనే ప్రస్తుతం తాత్కాలికంగా ఈ ప్రయాణాలను నిలిపివేస్తూ అసలు బోట్లు ఏ పరిస్థితిలో ఉన్నాయి, ఎందుకంటే దీంట్లో టెక్నికల్ సమస్య రావడంతోనే ఆపివేయటం అనేది జరిగింది. ఇక మిగిలినటువంటి బోట్ల పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక అంచనా వేసేందుకే ఈ బ్రేక్ వేశారు. 89 మంది పర్యాటకులు ఆ బోట్లో వెళ్తున్నారు. ఆ సమయంలో ఇంకా బోట్ల నిర్వహణ తీరుపై పలు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరొక వైపు చూస్తే అసలు తరచూ కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉండటంతో అధికారులు ఇప్పుడు ఫోకస్ పెంచారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బోట్లను తనిఖీలు చేయాలంటూ అధికారులకు ఆదేశం ఇచ్చారు. ఇక తనిఖీలు పూర్తయ్యే వరకు బోట్లు నడపరాదంటూ హెచ్చరిక చేశారు.